తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దుర్గసముద్రం పంచాయతీలోని అడపారెడ్డిపల్లిలో ఈ నెల 15వ తారీఖు అర్ధరాత్రి కాదు 10:30 ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య నాదముని రెడ్డి అమర్నాథ్ రెడ్డి అని తండ్రి కొడుకులు వాళ్ళ మధ్య వాళ్ళ దగ్గర బంధువులు రాహుల్ రెడ్డి అనే కుటుంబాల మధ్య కేవలం 2 అడుగుల స్థలాల గురించి వివాదం గత 35-40 ఏళ్ల నుంచి వాళ్ళ మధ్య వివాదం జరుగుతూ ఉంది. ఆ కోర్టులో కేసులు కూడా పెట్టుకొని ఉన్నారు. అయినా కానీ ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రతి చిన్నదానికి వాళ్ళు తరచూ గొడవ పడటం, ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్షా కార్పణ్యాలు పెంచుకొని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం ఇది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో గత వారం 10 రోజుల నుంచి ఒక నెల రోజుల నుంచి మళ్ళీ ఈ సమస్య గురించి 2 అడుగుల బాట గురించి ఆ వివాదం గురించి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో రాహుల్ రెడ్డిని ఈ అమర్నాథ్ రెడ్డి కొట్టడం జరిగింది. వాళ్ళ పిల్లలు కూడా క్రికెట్ ఆడుకునేటప్పుడు చిన్న గొడవ పడి దాని మీద ఆ గొడవలు ఇంకొంచెం మనసులో పెట్టుకొని ఇది పొద్దాక పునరావృతం అవుతుందని ఈ రాహుల్ రెడ్డి వయసు కేవలం 19 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. చదువు మానేసి ఈ చిన్న 2 అడుగుల వివాదం గురించి తన ఆలోచనలన్నీ మారి డైవర్ట్ అయిపోయి ఇది సమస్య పరిష్కారం కాదు, ఇక ముందు కూడా ఇట్లనే మా కుటుంబాల మీద దాడి జరుగుతూ ఉంది, మా తాతయ్యను కొట్టారు అది ఇది అని చెప్పి అది మనసులో పెట్టుకొని అతను ఆ రాత్రి ఈ అమర్నాథ్ రెడ్డి యొక్క కదలికలను గమనిస్తూ ఆ రాత్రి తన ఇంట్లో ఉన్న మచ్చుకత్తుతో దాడి చేసి ఆ దాడి చేస్తున్న సమయంలో ఈ అమర్నాథ్ రెడ్డి టెర్రస్ మీద పడుకొని క్రికెట్ మ్యాచ్ వాచ్ చేస్తూ ఉన్న టైంలో ఆ చీకట్లో పోయి నరగడం జరిగింది. విచక్షణారహితంగా నరగటం వల్ల అతను అక్కడెక్కడే స్పాట్లోనే చనిపోయాడు. మళ్ళీ అతను అక్కడి నుంచి కిందకి దిగి వచ్చి ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఎవరైతే నాదముని రెడ్డి ఉన్నాడో అతను కూడా భోజనం చేసుకొని అక్కడ టీవీ చూస్తున్న క్రమంలో అతను కూడా నరగడానికి ప్రయత్నించగా అది గమనించిన అతను అలర్ట్ అయ్యి ఆ మచ్చు కత్తిని పట్టుకొని కేకలేయడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం గమనించి అతను కత్తితో సహా పారిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మన తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుబ్బరాయుడు సార్ గారు వెంటనే అలర్ట్ చేసి అందరినీ పారిపోయిన ముద్దాయి గురించి వెతకటానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ లోకేష్, మిగతా సిబ్బంది అంతా అలర్ట్ అయ్యి వెంటనే సీన్కు వెళ్ళటం, ఆ సీన్లో సాక్ష్యాధారాలను సేకరించడం, ఇమీడియట్గా సిబ్బందితో టీమ్స్ ఫామ్ చేసి పారిపోయిన ముద్దాయి గురించి వెతకటం. ఈ క్రమంలో ఒక్కరోజు తేడాలోనే ముద్దాయిని అదుపులోకి తీసుకోవటం, దానికి సంబంధించి ముద్దాయిని రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏళ్ల తరబడి అనేకమైన భూ సమస్యలు ఉంటా ఉన్నాయి. ఎక్కువ స్థలాలు ఎక్కువ జాగాలకు సంబంధం లేదు. కేవలం 2 అడుగుల జాగా కోసం వీళ్ళు 2 కుటుంబాలు గత 35-40 ఏళ్ల నుంచి వివాదాలు పట్టడం, పెద్ద మనుషులు కూడి రాజీలు చేయటం ఇది జరుగుతూ వస్తూ ఉంది. చిన్న విషయాలు అత్యంత చిన్న వయసులోనే 19-20 ఏళ్ల వయసులోనే ఈ రకమైన అతను భవిష్యత్తు నాశనం చేసేదానికి దారి చేసింది. కాబట్టి సమస్యలు ఏమున్నా కానీ అవి పరిష్కార మార్గం ద్వారా కోర్టులను ఆశ్రయించి శాంతియుతంగా వాటిని పరిష్కరించుకుంటే ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి. అనవసరంగా ఒక ప్రాణం బలవకుండా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఇది గమనించగలరని పోలీస్ శాఖ నుంచి కోరుకోవడం జరుగుతుంది. లేదు, గంజాయి మత్తు అనేది అసలు ఏ కోసైనా మనకి ఇక్కడ కనిపించలేదు. ఊర్లో విచారించినా కానీ తెలిసింది. ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే ఏ చిన్నది ఏది జరిగినా కానీ గంజా అని చెప్పి
అది వాడుక అయిపోయింది. గంజా మత్తులో ఉన్నారు, లేకపోతే గంజా అలవాటు అయ్యి అడిక్ట్ అయి ఉంటే ఆ రకమైన బిల్ట్ ఉండదు. వాళ్ళ హావభావాలు కానీ, చేసే పనులు కానీ, వాళ్ళ శారీరకమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ, వాళ్ళ స్టేచర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. గాంజా అడిక్ట్ అయిన అబ్బాయి అయితే కాదు, అతనికి మందు అలవాటు ఉంది. ఆ రోజు కూడా హెవీగా డ్రింక్ చేసినట్టు మనకు తెలిసింది, విచారణలో కూడా అది తెలిసింది. ముద్దాయిని అరెస్ట్ చేసి అతని దగ్గర కత్తిని స్వాధీనం చేసుకొని పోలీసుల్ని ఎస్పీ సుబ్బారాయుడు గారు అభినందించారు. దీని గురించి, ఈ గాంజా గురించి లేనిపోయిన ప్రాపగాండా జరుగుతూ ఉంది. ఆ విషయం గురించి కూడా పోలీస్ డిపార్ట్మెంటు అన్ని కోణాల్లో ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కానీ, పెడ్లర్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ వీళ్ళందరి మీద నిఘా పెట్టి ఇది జరుగుతుంది. ఈ కేసులో ఈ ముద్దాయికి గాంజా విషయంలో ఎటువంటి ఇది ఆధారాలు ఉన్నట్టు, అతనికి అలవాటు ఉన్నట్టు కానీ ఎక్కడ మనకి దర్యాప్తులో రాలేదు. పరిణామాలు తల్లిదండ్రులు ఈ విషయమనే కాదు, తల్లిదండ్రులు అనేవారు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. కన్నపిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ కౌమార దశలో కానీ, ఈ అడల్ట్ ఏజ్ వస్తున్న ఈ టైంలో కానీ పిల్లల ప్రవర్తన గురించి, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, చదువు ఎందుకు మానేసి బయట తిరుగుతున్నారని ఈ విషయాల గురించి ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు దీని మీద శ్రద్ధ పెట్టాలి. అంటే ఆలోచించడం అనే అంటలేదు, కానీ వాళ్ళ ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ సంపాదన ఇదంతా పిల్లల కోసమే, ఇంకా వేరే ఇదేం ఉండదు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు పాడు కాకుండా ఉండాలంటే ఈ దశలో వాళ్ళు ఏ రకంగా మెలుగుతున్నారనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు దీని మీద బాధ్యతగా ప్రవర్తించాలనేది పోలీసుల విన్నపం.